హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు చంటాంటీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని పూరి జగన్నాథ స్వామిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మేము పూరీలో ఉన్నామండి. జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవడం కోసం ఇలా వెళ్తున్నాము. మేము హోటల్లో దిగి 3:00 అట్లా దిగాము. గబగబా రెడీ అయిపోయి అందరూ ఫ్రెష్ అయ్యి ఎవరు ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేశారు. తిన్న తర్వాత ఇట్లాగా మేము టెంపుల్కి బయలుదేరామండి. ఇదంతా స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ షాప్స్ అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎందుకు ఇంత గబగబా వెళ్తున్నామంటే జెండా మారుస్తారటండి. ప్రతిరోజు 5 టు 5:30 మధ్యలో ప్రతిరోజు ఇక్కడ జెండా మారుస్తారట. స్వామి టెంపుల్ పైన ఉంటుంది కదా, ఆ టెంపుల్ పైన ఉండే జెండా మారుస్తారట. దానికోసం అని చెప్పి అందరూ వెయిట్ చేస్తారు. అందరూ ఎంతసేపైనా సరే పడిగాపులకు పడి అట్లాగా వెయిట్ చేసి ఆ జెండా ఉత్సవాన్ని చూసి వెళ్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంటు. పూరీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూసి తీరాలన్నమాట. అవకాశం ఉన్నవాళ్ళు, ఈవినింగ్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇదైతే చూడండి. చాలా చాలా బాగుంటుంది. మేము కూడా దాదాపు ఒక అర్ధగంట పైనుంచి ఇక్కడ అలాగే నిల్చుని ఉన్నామన్నమాట. 40 మినిట్స్ నిల్చున్నాం ఖచ్చితంగాను. ఈ మొత్తం అంతా మార్చడం అది చూసాము. ఇక్కడ మీరు ఇలాగే చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను మీకు నేను. ఫోను నాకు ఎంతవరకు జూమ్ వస్తే అంతవరకు జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ శిఖరం పైన అంతా చూపిస్తున్నాను. చాలా అసలు చేయేత నొప్పి పెట్టేసింది ఫ్రెండ్స్. మీ అందరికీ చూపించాలని చెప్పే ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేశాను. తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడైతే ప్రతిరోజు ఈ ప్రక్రియ జరుగుతుంటండి. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. అసలు ఇంత పెద్ద శిఖరం పైకి ఉంది కదా, అంతవరకు చూసారా ఎక్కుతున్నారు. నలుగురు మనుషులు ఎక్కుతారండి దీని మీదకి, పైకి ఆ శిఖరం మీదకి నలుగురు మనుషులు ఎక్కి ఇవి జెండాలు మారుస్తారన్నమాట. ఇలా పొడుగ్గా ఉన్నాయి చూసారా, ఆ సైడ్కి ఈ సైడ్కి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ జెండాలు మారుస్తారు. ఆ పైన జెండా ఎగురుతుంది చూసారా, అది కూడా మారుస్తారండి. అదంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడికి పూరి వెళ్ళలేని వాళ్ళకి ఇది మీకు చూసారంటే, వీడియో చూసారంటే కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. తప్పకుండా చూడండి. చూసి మీరు కూడా ఆ పూరి జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకోండి. చూసారా, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ 2 జెండాలు, యువతల 2 జెండాలు, ఆ పైన జెండాలు ఖచ్చితంగా ప్రతిరోజు మారుస్తారటండి. అంత పైకి ఎక్కుతారు చూడండి. నలుగురు మనుషులు ఎక్కుతారనమాట. ఎక్కి చక్కగా మార్చేస్తారు. చాలాసేపు పట్టింది. మేము అలాగ నేను వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను నేను. ఇదిగోండి ఆ తీసినవన్నీ కూడా విసిరేస్తారనమాట, బయటికి విసిరేస్తారు. అదృష్టవంతులు ఎవరొక్కో దొరుకుతాయి అవన్నీ దగ్గరలో ఉన్న వాళ్ళకి. పక్షులు కూడా ఎగురుతున్నాయి. ఈవినింగ్ అయిపోయింది కదండి, 5 దాదాపుగా 5:20 ఎంతో అయిపోయింది. లైట్లు కూడా వేసేసారు చూసారా, లైట్లన్నీ కూడా వేసేసారు. ఆ లోపల ఆ శిఖరం లోపల మందిరంలో లైట్ కూడా వెలుగుతుంది చూడండి. దగ్గర నుండి చూపిస్తా మీకు. ఇదిగో చూసారా, మిల్కుమని లైట్ వెలుగుతుంది. ఇదిగోండి మనుషులు కూడా కనిపిస్తున్నారా, ఇదిగోండి ఇద్దరు ఉన్నారు చూసారా, ఇక్కడ అటు ఇటు కనిపిస్తున్నారు. ఈ 2 మార్చిన తర్వాత అటుపక్క ఇటుపక్క మార్చిన తర్వాత ఆ పై జెండా కూడా మారుస్తారండి. అది కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మీలో ఎవరైనా ఇది చూసుంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగాను. ఎంతమంది జనం అంటే ఇసుకేస్తే రాలని జనం ఉన్నారండి అసలు. అందులోనూ మేము హాలిడేస్లో వెళ్ళామేమో, అసలు అసలు కిక్కిరిసిపోయి ఉన్నారనమాట. ఊపిరి పీల్చుకోవడానికి కూడా సందు ఉండదు, అంత జనం తోసేస్తూనే ఉంటారు అసలు. దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే స్వామివారి దర్శనం బాగా అయిందనుకోండి. కానీ ఆ లోపల దాకా వెళ్ళడానికే చాలా అసలు ఇంకా మనల్ని తోసేస్తారు. మీరు ఎంత టికెట్ పెట్టి తీసుకున్నా సరే ఆ గుంపులో గోవిందలాగా కలిపేస్తారనమాట మనల్ని. అందరితో కలిపేస్తారు. ఇదిగోండి జెండా తీశారు చూసారా, పైనుంచి జెండా తీశారు. ఆ జెండా తీసిన తర్వాత మళ్ళీ జెండా మారుస్తారనమాట. అక్కడ పైన పైన వ్యక్తి ఉన్నాడు ఒక అతను ఆ పై వరకు, శిఖరం పై వరకు ఎక్కి జెండా, అదిగోండి చూసారా, జెండా పైకి పెట్టారు. ఇదిగోండి అందరూ కూడా చేతులు పైకెత్తి జై జగన్నాథ జై జగన్నాథ అని అంటున్నారనమాట. చూసారా, మీకు ఇంత క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేశాను నేను.
చాలా వరకు జూమ్ చేశానండి. ఇదిగో మీకు అక్కడ వ్యక్తి ఉన్నాడనమాట. అదే చూపిస్తున్నాను మీకు నేను. ఇక మనం నుంచుంటే చాలండి, ఒక తోపు తోసారంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పడతాం అనమాట. అంత జనం ఉన్నారు. అయితే మేము ఇలాగా ఆహ్, జెండా అది మార్చడం చూసేసాము. అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకుని మా రూమ్‌కెళ్ళిపోయాము. రూమ్‌కెళ్ళిన తర్వాత మర్నాడు వ్లాగ్ కూడా మీకు కంటిన్యూ చేసేస్తాను దీంట్లో నేను. స్కిప్ చేయకుండా చూసేసేయండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము పూరి వచ్చామని చెప్పాను కదండి. పూరిలో హోటల్ రూమ్స్ అనమాట. అందరూ తల రూమ్స్ తీసుకున్నాం అనమాట. స్టెప్స్ అయితే ఎక్కి ఇలా రావాలి. మా రూమ్ చూపిస్తాను మీకు. పదండి. ఇట్లా స్టెప్స్, నెక్స్ట్ ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఇవన్నీ రూమ్స్. అక్కడ రూమ్ ఉంది, ఇక్కడ రూమ్ ఉంది. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇది మా రూమ్ అన్నమాట. మేము 25 మెంబర్స్ వచ్చామని చెప్పాం కదండి. ఆ 25 మెంబర్స్కి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ అనమాట తీసేసుకున్నాం అట్లనే. ఇదిగోండి, ఇక బెడ్, తర్వాత ఇక్కడ సోఫా, ఇది టీపాయ్, ఇక్కడ హ్యాంగర్స్, అదే డ్రెస్సెస్ పెట్టుకోవడానికని ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చాడు. ఇలా డస్ట్బిన్, ఓకే, ఇదొక డ్రా, ఈ వాటర్ బాటిల్స్. నెక్స్ట్ ఒక టీవీ కూడా ఉంది. మాకు దీనివల్ల ఉపయోగం ఏం లేదు. నెక్స్ట్ వాష్రూమ్, ఇదిగోండి గీజర్ ఉంది. ఇదనమాట, అంతా బాగానే ఉంది. హాట్ వాటర్ వస్తుంది, మామూలు వాటర్, హాట్ వాటర్, బాడీ వాషు, షాంపూ, హెయిర్ షాంపూ, ఇవి ఇక్కడ ఇచ్చారు, ఉన్నాయి. తర్వాత డోర్ పెట్టేద్దాం. అది ఇదిగోండి ఇక్కడ వ్యూ. ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఇది మిర్రర్. ఎలా ఉంది ఈ రూము? బాగుందా? ఇదండి పూరి హోమ్ టూర్. ఇదే ఇక్కడ నేను వంట చేయడం కూడా చూపించాను. ఏం వంట చేసుకున్నాను అనేది కూడా మీకు చూపించాను. చూసి ఎలా ఉందో చెప్పండి. జస్ట్ సరదాగా వచ్చినప్పుడు చేసినప్పుడు మీతోటి ఎలా షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇది కూర్చోవడానికి ఇక్కడ సోఫా కూడా ఉందండి. ఇదనమాట, ఈ సోఫాలో కూర్చొని నిన్న భోజనం చేసాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఏంటంటే మేము రెడీ అయిపోయాం కదండి. ఇంకా టెంపుల్కి చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఎంత అంటే మామూలు దర్శనం అయితే 6 గంటలు పడుతుంది ఈజీగాను. చాలా అసలు ఎంత పబ్లిక్ అంటే, నిన్న క్రిస్మస్ కదండి, క్రిస్మస్ హాలిడేస్ కదా, అందుకని మొత్తం చాలా జనం ఉన్నారనమాట. సెలవుల్లో అందరూ మరి వెళ్తూ ఉంటారు కదా గుళ్ళకి, గోపురాలకి, అందరికీ వెళ్తూ ఉంటారు కాబట్టి మా అలాగే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలా చాలా ఇసుగేస్తే రాలని జనం ఉన్నారనమాట. మేమైతే 500 రూపీస్ టికెట్ తీసేసుకుని వెళ్ళిపోయాము. మా దర్శనం తొందరగానే అయిపోయింది. కాబట్టి ఇంక ఇప్పుడు దర్శనానికి పెట్టుకోవట్లేదు. ఆ లోపలికి వెళ్ళి కొంచెం చుట్టుపక్కల చూడాల్సినవి ఉన్నాయి, గుడి లోపల చూడాల్సినవి ఉన్నాయి. అవి చూస్తాము. అవి చూసిన తర్వాత ఇక్కడ ఒక లేక్ అనేది ఏదో ఉందిటండి, ఆ లేక్ కొట్టి వెళ్తామన్నమాట. ఈరోజు ప్రోగ్రామ్ ఇదే. మళ్ళా మేము తిరిగి భువనేశ్వర్ వెళ్ళిపోతాం అనమాట. భువనేశ్వర్లో ఈరోజు స్టే చేస్తాము. భువనేశ్వర్ నుంచే ఇక్కడికి వచ్చాము. భువనేశ్వర్ నుంచి కోణార్క్ వెళ్ళాము. కోణార్క్ నుంచి పూరి వచ్చామన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళి అక్కడ స్టే చేస్తాము. రేపు మళ్ళీ భువనేశ్వర్ చుట్టూ అన్నీ ఉన్నవన్నీ చూసుకుంటాము. మాది రేపు నైట్ మళ్ళీ మా జర్నీ అనమాట. ఇదండి, ఇట్లా జరుగుతుందనమాట. చిన్న చిన్న వీడియోస్ నేను మీకు
పెడతానన్నమాట. ఈ వ్లాగ్స్ ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. నచ్చిన వాడు చూడండి. ఇలా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి, చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక మీదటి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. నా చీర బాగుందా? సరే, మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:30 అయిందండి. కరెక్ట్గా 6:30కి మేము రెడీగా ఉంటే బయటకు వెళ్తాము. అక్కడికి ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏంటనేది వీడియో తీసి మీ వరకు అదే వచ్చేటట్టు చూస్తాను. ఓకేనా? సరే ఫ్రెండ్స్, మరి వెళ్దాం. ఇంకా టైం అయిపోతుంది, నడండి. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి చూసేసి వస్తాం. ఇదిగోండి, ఇదే జెండా ఇక్కడ కట్టారనమాట. నిన్న మందిరంకి వచ్చాం కదా టెంపుల్కి. చూడండి, మళ్ళీ ఇవాళ వచ్చాము. ఎంత ఖాళీ స్థలం ఉందో చూడండి. మబ్బుగా ఉంది ఇక్కడ. ప్రతి చోట మోసమేనండి, అడుగు అడుగునా మోసమే. టైం అయిపోతుంది. ఆటో మాట్లాడితే ఆటో అయితే ఒక 5 నిమిషాలు కూడా తీసుకురాలేదు. అక్కడే ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నాడు, వెళ్ళనివ్వట్లేదు అని. అసలు ఎంత మోసం అంటే ఇంకా డబ్బులే, ప్రతిదీ డబ్బు లేకుండా అవ్వదు. మీరు కూడా మోసపోకండి. అక్కడ ఆపేస్తే అక్కడి నుంచి ఎంత దూరం నడుచుకుంటూ వచ్చాం లోపలికి. ఇదండి, ఇదంతా టెంపులే. ఇదొక టెంపుల్ చూసారా. ఇదంతా మీకు చూపించలేదు. నిన్న లోపలికి ఫోన్లు వెళ్ళలేవు, బయట పెట్టేసాం అనమాట. చూపించలేదనే ఉద్దేశంతో మళ్ళీ గబగబా పరిగెట్టుకుంటూ వచ్చాము. టెంపుల్లో దర్శనం లేదు ఈరోజు, చేసుకోవట్లేదు. ఇంకా ఈ చుట్టుపక్కల చూపిద్దామని చెప్పి వచ్చానమాట. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇదిగోండి, ఇక్కడ చిన్న టెంపుల్. ఇదండి ఇక్కడ రోడ్లు, ఇదంతా ఇక్కడ ఇవన్నీ వాష్రూమ్స్, అవన్నీ ఏరియా మొత్తం అంతా. ఇదిగోండి టెంపుల్ చూసారా. ఈ జెండాలు మార్చారనమాట. అసలు ఎంత బాగుందో నిన్నైతే చూసారా. ప్రతిరోజు జెండాలు మారుస్తారనమాట. ఇక మన వానరాలు. డ్రింకింగ్ వాటర్. టెంపుల్ దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి ప్లేస్ ఇది. హనుమాన్ చూడండి. హనుమాన్ జై హనుమాన్, జై హనుమాన్. జై హనుమాన్. హనుమాన్ చూసుకున్నాం కదా. కంగారులో ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు నాకు. ఇదిగోండి టెంపుల్ చూడండి. ఇదే లోపలికి అనమాట. చూసారా, కుండలు అవి వెళ్తూనే ఉన్నాయి. వంట లోపల చేస్తారనమాట అంతాను. ఇదండి లోపలికి వెళ్ళాలి. లోపలికి మనం వెళ్ళనివ్వరు కాబట్టి చూసారా. ఇది ఈ లోపలికి వెళ్ళాలి, చూడాలన్నమాట. స్వామి కొండలు వెళ్తున్నాయి చూడండి. ఇదిగో లోపల వేస్తారు. చూడండి, జనాలు చూపిస్తాను మీకు నేను. ఇంకా చూసారా, ఇదిగో ఇట్లా ఆపేస్తారనమాట. మాటికి అంటే నివేదనలు చేస్తూ ఉంటారు, చేసినప్పుడల్లా ఆపేస్తూ ఉంటారు. ఇదొక టెంపుల్ చూడండి, ఇట్లా ఉన్నారనమాట. ఇది 4 ద్వారాల నుంచి వస్తారట.
ఒక్కొక్క ద్వారం నుంచి కొద్దిగా సేపు కొంచెం సేపు వదులుతారట జనాల్ని. ఇదే చూసారా, ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ అది బాగానే ఉంది. లోపల ఇంకోండి ఇదొక గేటు. ఏదో చూసారా, ఇదొక లైను. అంత పైకి ఎక్కి జెండాలు మారుస్తారు ఫ్రెండ్స్, ప్రతిరోజు జెండాలు మారుస్తారు. చూసారా, చుట్టూ గుడి చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేసేస్తున్నాం. అలా వెళ్దాం. అసలు లైన్లోకి వెళ్తే ఇప్పుడు మామూలుగా బయటకు రాము, చాలా జనం ఉంటారు. వెస్ట్ గేట్ అంట ఇక్కడ. ఇదిగోండి, ఇంకండి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్తారు మందిరానికి లోపలికి. చూసారా, ఇట్లా కూడా వెళ్ళచ్చు. ఇదిగోండి, ఇంక ఇదంతా చుట్టూ ఉన్నాడు ఫ్రెండ్స్, మొత్తం అంతా తిరగడమే. చూసారా, ଅଳ୍ପ କିଛି ସମୟ ମଧ୍ୟରେ ମନ୍ଦିର ଭିତରେ ଥିବା ଭକ୍ତମାନେ ଦର୍ଶନ କରିସାରିବା ପରେ ମନ୍ଦିର ବାହାରେ ବ୍ୟାରିକେଡ୍ ବାନ୍ଧିବା ଅପେକ୍ଷାରତ ଭକ୍ତମାନଙ୍କୁ ଶ୍ରୀମନ୍ଦିର ଭିତରକୁ दर्शन ପାଇଁ ଛଡ଼ାଯିବ। सारे दर्शनार्थियों के लिए जानकारी, अभी भगवान जी के अवकाश पूजा या स्नान क्रिया संपूर्ण होने के बाद परवर्ती नीति भगवान जी के చుట్టూ మందిరాలు. ఇది ఒక టెంపుల్, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇదొక టెంపుల్, ఇదొక టెంపుల్. చూసారా, భక్తులు కిటకిటలు ఆడిపోతున్నారు. ఇదంతా ఇది ఎప్పటికైతుందో తెలియదు. ఇదిగోండి, మేము మొత్తం టెంపుల్ చుట్టూ తిరిగేసాం. రౌండ్ అంతా వేసేసాం. చాలా పెద్దగా ఉంది. ఇవాళ వాకింగ్ బాగా అయిపోయింది, మార్నింగ్ వాక్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ చూసారా, గుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇది ఒక గేటు. 4 పక్కల 4 గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అంతే, ఏదో ఒక గేట్ నుంచి రావచ్చు. అక్కడ అంతా లైన్ ఉంటుంది. జపుష్టాంకరేషిణి ఈశ్వరీ గంధోపహయేశ్రియం మనసకామ. ఇదిగోండి, ఇదొక ద్వారం, వెళ్ళచ్చు.
చెప్పలు షూస్ అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి. సూర్యనారాయణ మూర్తి ఎట్లా కనిపిస్తున్నారు చూసారా. మొత్తం తిరిగేసాము కానీ లోపలికి వెళ్ళడానికి లేదండి. కుకింగ్ చేస్తారు కదా, వంటలు చేసి ప్రసాదాలు అవి దగ్గరికి లోపలికి ఫోన్ పట్టుకెళ్ళకూడదు. అందుకని ఇంక నేను అది చూపించలేకపోతున్నాను. సారీ అనుకోకండి. నేను ఎంతవరకు చూపించగలను అంతవరకే చూపిస్తాను. లోపల అన్ని కుండలు అవి ఉంటాయి. మొత్తం అంటే వండడం ఏమి చూపించరు మనకేమీ. ఆ వండేసినవన్నీ తీసుకొచ్చి అన్ని కుండల్లో పెట్టేసి అన్ని కొద్దిగా అన్ని అంటే ప్రతి దుకాణం దగ్గర ఉంటాయి. అవన్నీ ఆకులో పెట్టేస్తారు. పప్పు, కూర, పచ్చడి అన్నీ సీటే ఉంటాయి. మొత్తం పప్పు మాత్రం చప్పగా ఉంటుంది కానీ మిగతా అన్నీ సీట్గానే ఉంటాయి. అట్లా వేసి ప్లేట్ ఇస్తారు. ఒక ప్లేట్ 100 రూపీస్ అనమాట. అలా ఉంటుంది. అట్లా అమ్మేస్తారనమాట అన్నీ. ఇక్కడ అన్నీ అమ్మడమేనండి. ఫ్రీగా ఏది ఉండదు అసలు. ఏది ఫ్రీగా ప్రసాదం ఆకులో పెట్టిస్తే ఫ్రీగా ఇస్తారేమో అనుకుంటారేమో. ప్రతిదీ డబ్బు లేకుండా ఏది కాదనమాట. అన్ని గుళ్ళ కంటే ఈ గుడిలో చాలా ఎక్కువ డబ్బులు. ఎందుకంటే ఇంకా డబ్బు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము అంతే. ఆటోలే మోసం చేస్తారు చూసారు కదా. నిజంగా 5 మినిట్స్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ దీపయ్య వాడు తీసుకొచ్చిన దానికంటే సగం పైన నడిచాము. ఈ లోపల కాదు, గుడికి వరకు రావడం కోసమే. అట్లా ఉంటుంది. వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అందరినీ నమ్మకండి. ఇదే చెప్తాను. ఒక అనుభవం నేర్పిన పాఠం అన్నమాట ఇది. ఇదే మొత్తం. ఎలాగైతే మొత్తానికి మీకు పూరి వీధులు కూడా చూపించేస్తున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి వీధులు చూపించడం నాకు అలవాటు కాబట్టి అన్నీ చూపిస్తుంటా. ఇదిగోండి కిందకి దిగుదాం. చూసారా అన్ని గేట్లు అనమాట. ఇదొక గేటు. ఇక్కడ వెళ్ళచ్చు టెంపుల్కి. ఇదొక గేట్. ఇది ఇక్కడ కాజాలు ఫేమస్ అనుకుంటా. బాగా మడత కాజాలు అమ్ముతున్నారు. అన్నీ స్వీట్లే ఫ్రెండ్స్, మొత్తం స్వీట్లే. స్వీట్ తినలేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రసాదం ఇస్తారు గుళ్ళో బుట్టతో పాటు. అంటే మేము 550 రూపాయలు టికెట్ తీసుకున్నాం కదా, దానికి ఒక బుట్టలో కొంచెం ప్రసాదాలు ఉంటాయి. ఆ ప్రసాదాలన్నీ 550 రూపీస్ అనమాట. ఆ టికెట్ తీసుకోవాలా. 100 రూపీస్ ఏమో దర్శనానికి, ఒక్కొక్కరికి 100 రూపీస్, 550 రూపీస్ టికెట్. తర్వాత ఆ లోపల వెళ్ళాలి అంటే పూజ చేస్తామని చెప్పి మళ్ళీ అందరినీ దక్షిణ అడుగుతారు. దక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఆ లోపల దక్షిణ అన్నీ డబ్బులే. పైసలు లేకపోతే పని జరగదు ఇక్కడ. ఇది సో మేము ఇంకా ఇదన్నీ చూపించేసాను. పూరి వీధుల్లో వెళ్తూ మాట్లాడేస్తున్నాను మీతో. నేను మా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో తెలియదు. నా దగ్గర మైక్ లేదు. పిట్టలు చూసారా, పక్షులు కూడా ఎగురుతున్నాయి. ఇదిగోండి జనాలు చూసారా. ఇక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది. అక్కడ కూడా మొత్తం దర్శనానికి వెళ్తే ఇప్పుడప్పుడే బయటపడలేమండి. మేము ఇప్పుడు 8 కల్లా వెళ్ళిపోవాలి. సరే ఇంక మళ్ళీ వేరే చోట ఎక్కడికి వెళ్తానో అక్కడ మళ్ళీ కలుద్దాము. చిల్కా లేక్ ఎక్కడికి ఉందిట. మనం వెళ్తుంటేనే చిల్కా లేక్ ఉందిట. ఆ చిల్కా లేక్ వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి మళ్ళీ ఏదైనా కనిపిస్తే వీడియో షూట్ చేసి మీ వరకు తీసుకొస్తాను. సరేనా? ఉంటాను. గబగబా వెళ్ళాలి మరి. ఇది బయట రోడ్డు దగ్గర నుంచి చూడండి ఇలా టెంపుల్. ఇదండి మొత్తం పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అన్నమాట. నేను చూసింది మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి. ఇదంతా తిరిగిన తర్వాత మేము గబగబా వెళ్ళిపోయాము, రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. పూరి గ్రీన్స్ హోటల్కి వెళ్ళిపోయాము. ఇక ఆటోలోనే వెళ్ళిపోయాంలేండి, నడుచుకుంటూ వెళ్ళలేదు. ఎందుకంటే మాకు టైం అయిపోతుంది. 8 o'clock కల్లా మేము చెక్అవుట్ చేయాలి. మళ్ళా మేము వేరే దగ్గరికి ప్రయాణం కదా. ఇప్పుడు ఇదిగోండి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. పూరి గ్రీన్స్ హోటల్కి వచ్చామన్నమాట. ఈ హోటల్లో మీకు ఇదంతా కూడా చూపిస్తున్నాం మీకు. ఎవరైనా ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను. ఇదేమీ ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. నేను వచ్చాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇంతే. ఈ కింద అంతా ఇట్లాగా కిచెన్ ఉంటుందండి. ఫుడ్ అది కిచెన్ అన్నమాట. ఇది మనం ఆర్డర్ పెట్టుకుంటే ఫుడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. టేబుల్స్ అవి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూర్చొని
ఆ, తింటున్నారు కదా, ఇట్లా కూర్చుని తినచ్చు అనమాట. మా వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ రెడీ అవుతున్నారు. కొంతమంది రెడీ అయిపోయారు, కొంతమంది రెడీ అవుతున్నారు. ఆ, రెడీ అయిపోయిన వాళ్ళ రూమ్స్ ఒకసారి చూపిస్తాను. కొంచెం చెత్తగానే ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే ఇంకా చెక్అవుట్ చేసేస్తాం కదా, అందుకని రూమ్స్ కొంచెం చిందర వందర గందరగోళంగా ఉంటాయి. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ముందే తీద్దాం అనుకుంటే నాకు కుదరలేదనమాట. ఇంక వెళ్ళే ముందు చూపిస్తున్నాను మీకు నేను. అయితే మా రూమ్ అయితే ముందు మేము ఉన్న రూమ్ అయితే చూపించాం కదా, ఇప్పుడు మిగిలిన రూమ్స్ అది చూపిస్తాను. ఇక్కడ కిచెన్ కనిపిస్తుంది కదా, చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదనమాట. ఇక్కడ కింద రూమ్స్ ఉంటాయి, ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ దీంట్లో ఏం లేవు, ఏముందా అని చూస్తున్నాను అనమాట. దాంట్లో ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక కౌంటర్ అండి, ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట. ఎవరో వచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారనమాట. నేను సౌండ్ అది మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మెట్లు అవి ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి చూసారా, స్టెప్స్ పైన ఉంటాయి, పైన కూడా రూమ్స్ ఉంటాయి, ఈ కింద ఉంటాయి, లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లో నుంచి లోపలికి వచ్చేసి హాట్ వాటర్ ఉంటుంది. మీకు చూపించాను కదా, మా రూమ్లో అన్నీ చూపించాను. హాట్ వాటర్ అది ఉంటుంది. రూమ్ అది కూడా బాగానే ఉంది. ఇదిగోనండి, ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చారు. మాతో పాటు మేము 25 మెంబర్స్ వచ్చామని చెప్పాం కదా, ఆ 25 మెంబర్స్ అందరూ ఒకళ్ళొకళ్ళు రెడీ అవుతున్నారనమాట. కొంతమంది రెడీ అయ్యి వచ్చారు. దీంట్లో మా వారు కూర్చున్నారు అక్కడ, ఆ దాంట్లో ఒక రూమ్ అనమాట. ఆ రూమ్లో కొంతమంది రెడీ అవుతున్నారు. పదండి ఇంకొక రూమ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదొక రూము. ఈ రూమ్ వాళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోయారు, ఇంకా బ్యాగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, బయటకు తెచ్చేసుకోవడమే ఇంకా. ఈ రూమ్ కూడా బాగుంది. దీనికంటే ఇంకొక పెద్ద రూమ్ ఉంటుంది, ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదే పెద్ద రూమ్ అనమాట. దీనికి చక్కగా బాల్కనీ ఇచ్చాడు, బయట చక్కగా బయట కనిపిస్తుంది అనమాట. చూసారా, ఈ పెద్ద రూమ్ ఉంది, దీని మీద బెడ్లు కూడా ఉన్నాయి. ఒక 5 మెంబర్స్ ఉన్నారనమాట ఇందులోని. ఇలా వెళ్తే బయట అంతా కనిపిస్తుంది అనమాట. బయట ప్రపంచం మొత్తం కనిపిస్తుందండి ఇక్కడ నుంచి ఉంటే. ఈ వ్యూ కూడా చాలా బాగుంది, అంతా ఇలా కనిపిస్తుంది చూడండి. కింద చెట్లు అవి ఉన్నాయి, కింద బెంచ్లు అవి కూడా ఉన్నాయి కూర్చోవడానికి, అది బాగానే ఉంది. ఈ మొత్తం అంతా చూపించేశాను. ఇదిగో చూడండి, ఇంకా మరి ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేసి బయలుదేరే టైం అయిపోయింది. కిందికి వెళ్ళిపోవాలి. ఇంకా మా వెహికల్ అయితే రెడీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వ్లాగ్ మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మేము దీని తర్వాత లేక్కి వెళ్తామండి, చిల్కా లేక్కి వెళ్తాము. లేక్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఉంటాను. ధన్యవాదాలు.